ఏపీ గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి అమౌంట్ అనేది రిలీజ్ చేసి చాలా రోజులైతే అవుతుంది. అయినా సరే ఇప్పటివరకు కేవలం కొంతమందికి మాత్రమే, అది కూడా 5, 6 మాత్రమే ఆ అమౌంట్ అనేది పడినట్టు మెసేజ్ అయితే చేశారు. దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే చెప్తాను. అది ఏంటంటే రీసెంట్‌గా ఎవరికైతే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది గతంలో క్రెడిట్ అయిందో దానికి సంబంధించి స్టేటస్ అనేది జ్ఞానభూమి పోర్టల్‌లో అయితే అప్డేట్ అయింది. అప్పట్లో ఎవరైతే ఈ అమౌంట్ పడలేదని కమెంట్స్ చేశారో వారికి కూడా స్టేటస్ చెక్ చేసుకుంటే ఈ అమౌంట్ పడినట్టుగా అయితే చూపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేసింది నిజమే. అప్పుడు కొంతమందికి క్రెడిట్ అయింది గానీ, ఆ అమౌంట్ అనేది కాలేజీ అకౌంట్‌లో పడడం వల్ల అసలు అమౌంట్ అనేది వారికి పడిందా లేదా అన్నది క్లారిటీ అయితే లేదు. కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అనేది స్టూడెంట్ అకౌంట్‌లో రిలీజ్ చేయడం వల్ల కేవలం ఎస్సీ విద్యార్థులు మాత్రమే ఈ అమౌంట్ పడినట్లుగా క్లారిటీ అయితే వస్తుంది. ఇక మిగిలిన క్యాస్ట్ విద్యార్థులకు మాత్రం జ్ఞానభూమి పోర్టల్‌లో స్టేటస్ అప్డేట్ అయ్యేంత వరకు కూడా ఆ అమౌంట్ అనేది అకౌంట్‌లో పడిందా లేదా అన్నది క్లారిటీ అయితే తెలియడం లేదు కదా! రీసెంట్‌గానే జ్ఞానభూమి పోర్టల్‌లో అయితే స్టేటస్ అయితే అప్డేట్ అయింది. ఒకసారి అమౌంట్ పడిన వాళ్ళందరూ కూడా పడిందా లేదా అని తెలుసుకోవడం కోసం జ్ఞానభూమి పోర్టల్‌లో అయితే స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరికైతే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ పడలేదో అలాంటి వారికి ఫస్ట్, సెకండ్ 2 ఇన్‌స్టాల్‌మెంట్‌ల అమౌంట్ కలిపి ఒకేసారి అయితే క్రెడిట్ అయింది. మీకు స్క్రీన్ పైన ఒకరి పేమెంట్ స్టేటస్ అయితే చూపిస్తున్నాను చూడొచ్చు. ఆ విద్యార్థి యొక్క ఫీజు వచ్చేసి 35,000. వారికి ప్రతి ఇన్‌స్టాల్‌మెంట్‌లోనూ రూ. 8,750 అయితే క్రెడిట్ అవ్వాలి. కానీ ఆ విద్యార్థికి ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అనేది పడలేదు. కాబట్టి 2 కలిపి ఒకేసారి అంటే రూ. 17,500 అయితే ఆ విద్యార్థికి అయితే క్రెడిట్ అయ్యాయి. కాబట్టి మీరు కూడా ఫస్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ పడకపోతే అసలు ఎంత అమౌంట్ పడిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు ఇలా జరిగితే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఎందుకంటే మరి కొంతమంది ఈ వీడియోలో చెప్పింది నిజమే అని నమ్మాలి అంటే మీకు అమౌంట్ పడితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.